రానున్న ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందా? సీఎంగా రేవంత్ రెడ్డి రెండోసారి ప్రమాణ స్వీకారం చేస్తారా? నెక్స్ట్ బీజేపీ కాంగ్రెస్ మధ్య పోటీ ఉండబోతుందా? ఇంతకీ రేవంత్ లో అంత కాన్ఫిడెన్స్ ఎలా వచ్చింది? 10 ఏళ్లు రాష్ట్రాన్ని కాంగ్రెస్ పాలించబోతుందా? అసలు రేవంత్ మాటల వెనుక ఉన్న ధైర్యం ఏంటి? సీఎంగా ఏడాది పాలన పూర్తి చేసుకున్న రేవంత్ ప్రభుత్వంపై ప్రతిపక్ష బీఆర్ఎస్ ఆరోపణలు. కాంగ్రెస్ సర్కార్ 5 ఏళ్లే ఉంటుందని జోస్యం. ఎన్నికల్లో కాంగ్రెస్ దే విజయమన్న రేవంత్. రెండోసారి తానే సీఎం అవుతానని రేవంత్ ధీమా. రేవంత్ కాన్ఫిడెన్స్ పై అందరిలో ఆశ్చర్యం. బీజేపీ కాంగ్రెస్ మధ్య పోటీ ఉంటుందని రేవంత్ జోస్యం. కొన్ని సందర్భాల్లో రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డికి కాస్త గ్యాప్ ఉన్నట్లు కనిపిస్తున్నప్పటికీ మిగతా సందర్భాల్లో పాలు పంచదారలాగే సాగిపోతుంది. పార్టీపై రేవంత్ రెడ్డి ఒక రకంగా పూర్తి స్థాయిలో పట్టు సాధించారని చెప్పవచ్చు. కొన్ని శాఖల మీద మాత్రం ఇప్పటికీ 2-3 మంత్రుల మీద కూడా రేవంత్ రెడ్డి పెత్తనం సాధించలేకపోతున్నారు. ఇది ఒక రకంగా ప్రభుత్వానికి ఇబ్బంది కలిగిస్తున్నప్పటికీ అధిష్టానం ఒత్తిడి వల్లే ఇదంతా జరుగుతుందని సమాచారం. ఇక రేవంత్ రెడ్డి ప్రస్తుతం ముఖ్యమంత్రిగా దాదాపు ఏడాది పరిపాలనను పూర్తి చేసుకున్నారు. విజయవంతంగా 2వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. పథకాల విషయంలో కొన్ని అమలు చేస్తున్నప్పటికీ మిగతా వాటికి సంబంధించి అమలు అంతంత మాత్రమే జరుగుతుంది. ఈ క్రమంలో ప్రభుత్వంపై ప్రతిపక్ష బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తుంది. ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చారని, ఇప్పుడు అమలు చేయడంలో విఫలమవుతున్నారని మండిపడుతుంది. ఇక సీఎం రేవంత్ రెడ్డి 5 సంవత్సరాలకు మించి పరిపాలన సాగించలేరని, వచ్చేసారి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. దీంతో ఇదే విషయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. ఇప్పటికే ఏడాది పాటు పరిపాలన విజయవంతంగా పూర్తి చేసుకున్న సీఎం రేవంత్ రెడ్డి వచ్చేసారి జరిగే ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని, తాను ముఖ్యమంత్రి అవుతానని నిండు శాసనసభ వేదికగా ప్రకటించారు. అనుమానమే లేదు, ఎంతో కష్టపడి ఇక్కడి దాకా వచ్చాను, నేరుగా ముఖ్యమంత్రి అయ్యాను, ఏడాది పాటు పరిపాలన విజయవంతంగా పూర్తి చేశాను, ఇంకా 4 సంవత్సరాల పాటు పరిపాలన సాగించాల్సి ఉంది, వచ్చే టర్మ్ కూడా తానే ముఖ్యమంత్రి అవుతానని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనకు అంత కాన్ఫిడెన్స్ ఎక్కడిది అనే ప్రశ్న తెలంగాణ రాజకీయాల్లో వ్యక్తమవుతుంది. రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నప్పటికీ, ప్రభుత్వ పరంగా లోటుపాట్లు కనిపిస్తున్నప్పటికీ రెండోసారి కూడా ముఖ్యమంత్రి అవుతారని ప్రకటించడం రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరుస్తుంది. అయితే బీఆర్ఎస్ క్షేత్రస్థాయిలో బలం కోల్పోయిందని, కాంగ్రెస్ పార్టీ బలాన్ని అలాగే ఉంచుకుందని, ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిందని, వచ్చే ఎన్నికల్లో బీజేపీ కాంగ్రెస్ పార్టీ మధ్యనే పోటీ ఉంటుందని, అందువల్లే రేవంత్ రెడ్డి ఆ తరహా వ్యాఖ్యలు చేశారని తెలుస్తుంది. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తన తరపున అభ్యర్థిని పోటీలో దించలేదు. అందువల్లే రేవంత్ రెడ్డి అలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసి తన నాయకత్వాన్ని అధిష్టానం ముందు ఉంచి ముఖ్యమంత్రి అవ్వాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఒకవేళ రెండవసారి కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే తెలంగాణ రాష్ట్రంలో వరుసగా రెండోసారి ముఖ్యమంత్రి అయిన 2వ వ్యక్తిగా రేవంత్ రెడ్డి నిలుస్తారు. ఎందుకంటే 2014-2018 ఎన్నికల్లో కేసీఆర్ ఆధ్వర్యంలో భారత రాష్ట్ర సమితి విజయం సాధించి ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రిగా కేసీఆర్ 2 సార్లు ప్రమాణ స్వీకారం చేశారు. దాదాపు 9 సంవత్సరాల పాటు పరిపాలన సాగించారు.